ఇక ఆడపిల్ల కనిపించిందంటే చాలు కామంతో కళ్ళు మూసుకుపోయే కామంతులు రెచ్చిపోతున్నారు. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు, బాలికలు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు ఇలా తిరిగి సురక్షితంగా ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యులు టెన్షన్ ఉంటుంది. దేశవ్యాప్తంగా పలు అత్యాచార కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. న్యాయం అందకుండా అన్యాయానికి గురవుతున్న ఎంతో మందికి న్యాయ సాయం చేయాలన్న ఉద్దేశంతో లా చదువుతున్న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థినిపై 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. విశాఖలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. లా విద్యార్థిని పైన సహచర విద్యార్థులే అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆగస్టులో ఈ ఘటన జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఇది వెలుగులోకి చూసింది. నిన్న రాత్రి సదరు విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఆమె తండ్రి ఆమెను అడ్డుకున్నాడు. ఈ కోవలోనే ఏం జరిగిందని విచారించగా ఈ విషయం వెలుగులోకి చూసింది. దీంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ కేసును విచారించారు. మొత్తం 4 విద్యార్థులు, సదరు విద్యార్థిని అంతా కూడా స్నేహితులేనని, వీళ్ళంతా కూడా ఒకే కాలేజీలో చదువుతున్నారని చెప్తున్నారు. సదరు విద్యార్థినికి మరో విద్యార్థినితో ప్రేమ వ్యవహారం ఉందని, ఈ కోవలోనే వారు పలుమార్లు బయట కలిసినట్లుగా చెప్తున్నారు. ఇదే సందర్భంలో గత ఆగస్టు నెలలో సదరు విద్యార్థి రూమ్కు విద్యార్థిని వచ్చిన సమయంలో మరో విద్యార్థి కూడా అక్కడికి వచ్చాడని, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీశాడని పోలీసులు చెప్తున్నారు. ఈ వీడియోను చూపించే మిగిలిన ముగ్గురు కూడా ఆమె పైన అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటుగా అసభ్యకరమైన వీడియోలు చిత్రీకరించి వాటిని చూపించి సదరు విద్యార్థిని బెదిరించినట్లుగా కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 4 విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు విద్యార్థినిని కేజీహెచ్కి తరలించారు మెడికల్ చెకప్ కోసం. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈ అత్యాచార ఘటన వెలుగు చూడటంతో మరోసారి విశాఖ నగరం ఉలిక్కిపడింది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఏ పాత్రలు ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా చేయాలి అనే దానిపైన పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. విద్యార్థిని చెప్పిన అంశాన్నే కాకుండా విద్యార్థుల కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ మౌలానాతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.